ది పారబుల్ ఆఫ్ ది పైప్ లైన్. ఆర్థిక స్వేచ్ఛను సాధించాలనుకునే వారికి, భవిష్యత్తులో లక్షాధికారి కావాలనుకునే వారందరికీ, సరైన జ్ఞానంతో సరైన వ్యవస్థను నిర్మించుకోవడానికి కృషి చేస్తున్న వారందరికీ స్వాగతం. మీరందరూ కాబోయే కోటీశ్వరులని మరొకసారి గుర్తు చేస్తున్నాను. మిమ్మల్ని కొన్ని సంవత్సరాలలో ఆర్థికంగా స్వతంత్ర వ్యక్తిగా మార్చగల వ్యూహాలను ఇప్పుడు నేర్చుకుంటారు. ది పారబుల్ ఆఫ్ ది పైప్ లైన్ అంటే డబ్బు కోసం కష్టపడడం కాదు, పైప్ లైన్ నిర్మించడం గురించి తెలియజేస్తుంది. అంటే యాక్టివ్ ఇన్కమ్ గురించి, మీ జీవితాంతం పనిచేసే బదులు పాసివ్ ఇన్కమ్ ఆదాయ మార్గాలు నిర్మించే అంశాలను ఇది నొక్కి చెబుతుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, పాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి? ఈ స్టోరీలో చెప్పబడిన పాబ్లో మరియు బ్రూనో ఇద్దరు ప్రాణ స్నేహితుల కథతో ఈ రెండు రకాల ఆదాయాల మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకుందాం. చాలా కాలం క్రిందట పాబ్లో మరియు బ్రూనో అనే ఇద్దరు యువకులు ఒక గ్రామంలో పక్కపక్కనే నివసించేవారు. ఒకరోజు గ్రామం సమీపంలోని నది నుండి సెంటర్లోని కుళాయి దగ్గరికి నీళ్లను తీసుకెళ్లడానికి ఇద్దరు యువకులకు నియమించాలని నిర్ణయించుకుంది. ఉద్యోగం పాబ్లో మరియు బ్రూనో దగ్గరికి వెళ్ళింది. గ్రామ పెద్దల వారికి ఒక్కో బకెట్ డబ్బులు ఇచ్చారు. ఆ అవకాశం గురించి బ్రూనో ఎంతో సంతోషించాడు. కానీ పాబ్లో అంతగా సంతోషించలేదు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం నది నుండి పట్టణంలోని నీరు కుళాయి వరకు పైప్ లైన్ నిర్మించాలని పాబ్లోకి ఆలోచన వచ్చింది. తన ఆలోచనను తన ఫ్రెండ్ బ్రూనోకి చెప్తాడు. అయితే పైప్ లైన్ అలాంటిది ఎవరు విన్నారు? మనకి మంచి ఉద్యోగం వచ్చింది. నేను రోజుకి 100 బకెట్లు తీసుకెళ్ళగలను. అంటే రోజుకి $1. నేను ధనవంతుడిని. వారం తిరిగేసరికి నేను కొత్త షూ కొనుక్కోగలను. 1 నెల తర్వాత ఒక ఆవుని, 6 నెలలు పూర్తయ్యేసరికి మంచి ఇల్లు కట్టుకోగలను. ప్రతి సంవత్సరం వీకెండ్ సెలవులు, మంచి జీతం సిద్ధంగా ఉన్నాయి. మీ పైప్ లైన్తో ఇక్కడి నుండి బయలుదేరు అంటాడు. కానీ పాబ్లో బ్రూనో మాటలకి బాధపడలేదు. కానీ పాబ్లో నది ఒడ్డు నుండి గ్రామం వరకు తన కోసం పైప్ లైన్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగంతో పాటు పార్ట్ టైం పైప్ లైన్ వేయడం ప్రారంభించాడు. పాబ్లో తన ఆలోచనపై పనిచేస్తూనే ఉన్నాడు. అతని నిర్ణయం వల్ల ఊరి ప్రజలంతా బ్రూనో కలిసి అతన్ని ఎగతాళి చేశారు. కానీ పాబ్లో తన లక్ష్యాన్ని వదలలేదు. అతను తన పైప్ లైన్ నిర్మాణం కొనసాగిస్తున్నాడు. పాబ్లో బ్రూనో కంటే తక్కువ ఆదాయంతో కొన్ని సంవత్సరాలు పని చేస్తూనే ఉన్నాడు. అతని మిగిలిన స్నేహితులు ఆనందించడం, కొత్త బట్టలు కొనడం వంటివి చేస్తుంటే బ్రూనో కొంతకాలం ఇలాంటివి ఏమీ చేయలేదు. బదులుగా తన పైప్ లైన్ నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కొంతకాలం తర్వాత బ్రూనో ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. ఎందుకంటే అతను ప్రతిరోజు నది నుండి గ్రామానికి 100 బకెట్ల నీటిని తీసుకువెళ్ళేవాడు. దాని కారణంగా అతను చాలా కాలం పనిచేయలేక మానసికంగా మరియు శారీరకంగా చాలా అలసిపోయాడు. కానీ పాబ్లో తన లక్ష్యాన్ని సాధించే దశలో ఉన్నాడు. కొంతకాలం తర్వాత బ్రూనో తన అనారోగ్యం కారణంగా ఉద్యోగం చేయడంలో పూర్తిగా అసమర్థుడయ్యాడు. కానీ పాబ్లో చాలా సంవత్సరాలు కష్టపడి తన కోసం పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేశాడు. పైప్ లైన్ నిర్మాణం కారణంగా ఇప్పుడు పాబ్లో తను నిర్మించిన పైప్ లైన్ వల్ల పని చేయకుండా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. అతని పైప్ లైన్ కొన్ని నిమిషాల్లో నదిలోని నీటిని గ్రామానికి తీసుకొచ్చింది మరియు అతను మిలియన్లు బకెట్లు నీటిని సరఫరా చేయగలిగాడు. సొంతంగా పని లేకుండానే ఒక్క రోజులో గ్రామానికి తనంతట తానుగా నీటిని అందించేవాడు. ఇంతకుముందు బ్రూనో ఆరోగ్యం బాగుండడం వల్ల 100 బకెట్లు తెచ్చేవాడు. కొన్నేళ్లు అదే పని చేయడం వల్ల అతని ఆరోగ్యం చాలా సున్నితంగా మారింది. ఇప్పుడు ఊరికి 100 బకెట్లు కూడా తీసుకెళ్లలేడు. దానివల్ల బ్రూనోకు వచ్చే ఆదాయం కూడా బాగా తగ్గింది మరియు అతని ఖర్చులు కూడా తగ్గాయి. పాబ్లో తన ఆదాయం కంటే ఎక్కువయ్యాడు. అంతేకాదు, మరోవైపు పాబ్లో ఇప్పుడు పూర్తిగా ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నాడు. ఎందుకంటే అతను తన కోసం నిర్మించిన పైప్ లైన్ అతని కోసం 24/7 పనిచేస్తుంది. ఆ నీరు గ్రామంలోకి చేరుకుంటుంది. పాబ్లో ఇప్పుడు ఏం చేయకుండానే లక్షలాది డాలర్లు సంపాదించాడు. పాసివ్ ఇన్కమ్ వర్సెస్ యాక్టివ్ ఇన్కమ్, నిష్క్రియ ఆదాయం మరియు క్రియాశీల ఆదాయం. పాబ్లో ఈరోజు సంపాదిస్తున్న ఆదాయాన్ని పాసివ్ ఇన్కమ్ అని పిలుస్తారు. ఇక్కడ అతను స్వయంగా పనిచేయాల్సిన అవసరం లేదు. కానీ 24/7 అతనికి పని జరుగుతుంది మరియు అతనికి 24/7 డబ్బు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. మరోవైపు బ్రూనో సంపాదిస్తున్న డబ్బును యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే
బ్రూనో స్వయంగా పనిచేసి గ్రామానికి నీటి సరఫరా చేసినంతకాలం అతనికి డబ్బు వస్తుంది. కానీ తను ఏదో ఒక రోజు నీరు పంపిణీ చేయలేకపోతే అప్పుడు అతనికి డబ్బు సంపాదన కూడా ఆగిపోతుంది. ది పారబుల్ ఆఫ్ ద పైప్ లైన్ సందేశం ఏంటంటే, ఒక సామాన్యుడు సైతం, అంటే చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వారైనా సరే, యాక్టివ్ ఇన్కమ్ గురించి కాకుండా పాసివ్ ఇన్కమ్ నిర్మించడం కోసం పనిచేస్తే, అంటే ఒక వ్యవస్థను లేదా పైప్ లైన్ నిర్మించడానికి కృషి చేస్తే అతను కూడా ఆర్థికంగా స్వేచ్ఛగా మారవచ్చు. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ద వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించడానికి మార్గం కనుగొనలేకపోతే మీరు చనిపోయే వరకు పనిచేయాల్సి వస్తుంది. నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఏ సెకండ్ ఇన్కమ్. ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు, రెండవ ఆదాయాన్ని పొందడానికి పెట్టుబడి పెట్టండి. డూ సంథింగ్ టుడే దట్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ థ్యాంక్ యూ. మీ భవిష్యత్తు మీకు థ్యాంక్స్ చెప్పేలా ఈరోజే ఏదైనా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం మన వెల్త్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.